ఉండవెల్లి అరుణ్ కుమార్ అటు పార్టీని చూసి ఏ పార్టీ హయాంలో ఉంటే ఆ పార్టీకి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కూటమి సర్కార్ హయాంలో ఉంది, ఐదర్ చంద్రబాబుని మెచ్చుకోవాలి లేకపోతే మోదీని మెచ్చుకోవాలి. వీళ్ళిద్దరితో నాకు పని అవ్వదు అనుకుంటే పవన్ కళ్యాణ్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటే వాళ్ళ ఫ్యాన్స్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇది మా పవన్ కళ్యాణ్ స్టేటస్ అని చెప్తున్నారు. కాబట్టి అదేదో ఉండవల్లి అరుణ్ కుమార్కి అది అలవాటు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణే దిక్కు అంటున్నారు, ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడే దిక్కు అన్నారు. ఒక మొన్నటి వరకేమో అసలు జగన్ తక్కువ అంచనా వేయకండి, ఏంటి అసలు అయినా అంటే ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఏ విధంగా అంటే ఒక అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు, అంటే వంపు ఎక్కడ ఉంటే అక్కడ పోతే అంటారు కదా, సో ఆ విధంగా ఉంటారు రాజకీయ నాయకులు. సో మరి ఇక్కడ ఉండవాలి ప్రజెంట్ చేసిన కామెంట్స్ అయితే రాజకీయ రంగంలోనే ఒక సంచలనం రేపుతున్నాయి. ఎట్లా అంటే రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రం మొత్తానికి కూడా ఇక పవన్ కళ్యాణ్ మాత్రమే దిక్కు అనే విధంగా కొన్ని కామెంట్స్ మాత్రం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కూడా కూటమిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటికీ, ఆయన పలుకుబడి ఉన్నప్పటికీ, ఆయన ఎంత అంటే ఆయన టాలెంట్ కావచ్చు, ఆయన విజన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఇంత మంచి డెవలప్మెంట్ అయ్యి ఈ స్టేజ్లో ఉందంటే ఖచ్చితంగా అక్కడ చంద్రబాబు చొరవనే అనుకోవచ్చు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నప్పటికీ రాష్ట్రం ఆల్రెడీ ఇప్పుడు అక్కడ మనకు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అన్నింటినీ కూడా వాళ్ళు శంకుస్థాపన చేసి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేశారు. సో ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నప్పటికీ ఒక ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అంటే ఈ మధ్యకి ఒక 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ వచ్చినప్పటికీ ఇప్పుడైన రాష్ట్ర రాజకీయాల్లోకి అంటే ఒక పదవితోనే అడుగు పెట్టాడు. సో అలాంటి వ్యక్తిని రాష్ట్రానికి రాష్ట్ర రాజకీయాల మొత్తానికి కావచ్చు, రాష్ట్రం మొత్తానికి కూడా దిక్కు అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనే విధంగా కొంతమంది కూడా అనుకుంటున్నారు. అయితే దీని వెనకాల ఆయన ప్లానింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అది ఓన్లీ మన రాష్ట్రంలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, దేశ విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయం కాదు, దేశ రాజకీయ చరిత్రలోనే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. సో అలాంటి వ్యక్తి 21 స్థానాలు గెలుపొందాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో ఇంత పలుకుబడి వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినప్పటికీ అక్కడ కూడా క్యాంపెయినింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ పంపిస్తున్నారు. అండ్ కేంద్రం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి నిధులు కావాలని అడిగితే దానికి ఎందుకోసం కావాలి ఏంటని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ ఏది అడిగినప్పటికీ కూడా ఈయన చేస్తే ఖచ్చితంగా మంచి చేస్తాను ఒక నమ్మకంతో అడిగిన నిధులు కూడా ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నారు. సో ఇంత మంచి ఆయన పలుకుబడి ఉంది కాబట్టి ఈయన గురించి పొగిడితే మనకేమైనా బెనిఫిట్ వస్తుందేమో. సో ఈ విధంగా చెప్తున్నాడా? ఏదేమైనప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏవైతే కామెంట్ చేశాడో రాష్ట్రానికి ఒక సీఎం పక్కన పెట్టి డిప్యూటీ సీఎంని రాష్ట్రానికి దిక్కు అని మాట్లాడడం కరెక్ట్ కదని కొంతమంది, కరెక్టే కాదని కొంతమంది కూడా అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.